సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ ఓ దినపత్రిక ప్రతులను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాధ్యక్షుడు భిక్షపతి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ దినపత్రిక తెలంగాణ ఉద్యమం గురించి గతంలో తప్పుడు రాతలు రాసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం 42% రిజర్వేషన్ల కోసం ప్రారంభించిన ఉద్యమంపై కూడా అదే విధంగా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు ఇక సహించరని హెచ్చరించిన భిక్షపతి ఆ దినపత్రికను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బాధ్యులు ఇమాంపూర్ యాదగిరి గౌడ్, గజ్వేల్ నర్సింగ్, ఇంద్రగౌడ్, స్వామి, అనిల్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇవాళ తెలంగాణ బీసీలకు ఎంతో అన్యాయం జరిగే విధంగా చేస్తూ ఉన్నాడు. దానికి ఖండిస్తూ ఇవాళ తెలంగాణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది బహిష్కరించాలని ఈ సమావేశంలో పత్రికని దహనం చేయడం జరిగింది. 41% రిజర్వేషన్ కావాలని మేము పోరాడుతుంటే మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మీకు ఎస్సీ ఎస్టీలు మద్దతుగా లేరని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి మందకృష్ణ సారు కూడా మాదిగ సారు కూడా మాకు కృష్ణ గారు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. చాలామంది అన్ని వర్గాల వారు తెలపడం జరిగింది. ఇలాగ కొనసాగితే ఈ రాధాకృష్ణ గారు ఆంధ్రాకి వెళ్ళిపోవడం ఖాయమని మేము ఇక్కడ తాళిపెట్టడం జరిగింది. మాకు తప్పక క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం.